जय श्री कृष्ण। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ప్రియ భగవద్బంధువులారా, శ్రీకృష్ణ పరమాత్మ చాలా ప్రధానమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తూ 12వ అధ్యాయాన్ని భక్తియోగంగా మనం పేర్కొంటూ, భక్తి కలగవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ధర్మం ఆత్మకే చెందినటువంటిది కాబట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని గురించి సాంఖ్యయోగంలో బోధిస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 19వ శ్లోకంలోకి మనం ప్రవేశించాం. 19వ శ్లోకంలో భగవానుడు చాలా అత్యద్భుతమైనటువంటి ఆత్మ యొక్క లక్షణాన్ని గురించి ఆవిష్కరిస్తున్నాడు. మన నిత్య జీవితంలో ఎంతో పొరపాటు పడుతూ ఉంటాం. ఆహా, నేనే కదా ఇవన్నీ చేసేస్తున్నాను అంటూ భ్రమిస్తూ ఉంటాం. నేను చేయలేకపోతే ఇక్కడ పనులన్నీ ఎలా జరుగుతాయి అనేటటువంటి ఒక భ్రమని కూడా పొందుతూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా పిచ్చివాడ, నువ్వు నిమిత్త మాత్రుడివి అని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మనకి అనేక సందర్భాల్లో రికార్డుల్లోనో సీడీలోనో ఆడియోల్లోనో బాగా వింటూ ఉంటాం. చంపువాడెవడు చచ్చువాడెవడు అర్జున అనేటటువంటి పదాలు చాలా ప్రసిద్ధాలుగా మనం వింటూనే ఉంటాం. దానికి మూలమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఈ శ్లోకంలో భగవానుడు కర్తృత్వము కర్మత్వము రెండూ కూడా ఆత్మకు చెందినటువంటివి కావు అని 1కి 2 సార్లు నొక్కి వక్కాణించి చెప్తున్నాడు. ప్రియ భగవద్బంధువులారా, ఈ శ్లోకాన్ని చూద్దాం. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. యహ ఏనం హంతారం వేత్తి యశ్చ ఏనం హతం. ఎవడైతే ఈ ఆత్మని చంపువానినిగా, ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, ఎందుకయ్యా వచ్చిన కష్టం ఇదంతా, వీళ్ళందరినీ నేను చంపడం ఎందుకు, నాకు ఈ పాపం ఎందుకు, హాయిగా నేను ఒక్కడిని రాజ్యం వద్దు అని ఒక్క చిన్న నిర్ణయం తీసుకుంటే ఇంతమంది బ్రతికేస్తారు కదా, ఇన్ని కుటుంబాలు నిలబడతాయి కదా, నేను రాజ్యం పొందాలి అనేటటువంటి సుఖాన్ని కోరుకొని ఇంతమందిని యొక్క ఘోష, ఇంతమందిని కూడా బాధ పెడుతూ నేను ఎందుకు ఇన్ని కుటుంబాలు చిన్న భిన్నం అవ్వాలి, అయితే నా పక్షం వాడి కుటుంబం నాశనం అవ్వాలి, అంతే కదండి. కుటుంబ యజమాని చనిపోవటం అంటే కుటుంబం అంతా చిన్న భిన్నం అయిపోవటమే కదా. అయితే నా పక్షంలోని వాడు చనిపోవాలి, లేదా ఎదుటి పక్షంలో వాడు చనిపోవాలి. ఎవరు చనిపోయినా అందరూ నా బంధువులే కదా. నా బంధువులు, నా ప్రజలు, నా మిత్రులు, నా గురువులు, నా స్నేహితులు కదండి, నా సామంతులు, నా సైన్యము, ఇదంతా కూడా ఎవరైనా నా వాళ్లే కదా. దుర్యోధనుడు బంధువులు నా బంధువులు వేరా, అందరూ ఒకటే కదా. కానీ నేను ఒక్కడిని తగ్గినట్లయితే నాకు రాజ్యం అక్కర్లా, నేను ఒక్కడిని ఏ అడవుల్లోనో కందమూలాలు తినుకుంటూ జీవితాన్ని గడిపేస్తాను, ఎందుకయ్యా ఇవన్నీ కూడా, నాకైతే యుద్ధం చేయాలని లేదు అని అర్జునుడు నిస్సత్తువతోటి, అలాగే పరహితమును ఆలోచించి తన స్వసుఖాన్ని తగ్గించుకొని అందరి యొక్క మేలుని కాంక్షిస్తూ, నాకు వద్దు కృష్ణ, ఈ చంపేటటువంటి డ్యూటీలు నాకు వద్దు అని స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళందరూ చనిపోతే ఎంత అల్లాడిపోతారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అని. నిజంగా వింటుంటే మనకు కూడా చాలా సరిగ్గానే చెప్తున్నాడు కదా అర్జునుడు అని అనిపిస్తూ ఉంది. కానీ కృష్ణుడు ఒప్పుకోవడం లేదు. చూడండి, కృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు, ఇక్కడేమో ఈయన రాజ్యము సుఖము రక్తపాతము అని ఈయన మాట్లాడుతుంటే, కృష్ణుడేమో కర్తృత్వము కర్మత్వము ఆత్మ సంబంధము ఇవన్నీ మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ప్రియ భగవద్బంధువులారా, ఇక్కడ మనం ఒక్క విషయాన్ని ఆలోచించాలి. భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ కూడా అన్నీ వదిలిపెట్టి నిరాశ నిస్పృహలను బోధిస్తాయేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. తప్పండి.
ఎక్కడ చెడు ఉంటే దాన్ని ధైర్యంగా వెళ్ళి పోరాడి ఖండించి నిలదీయి అని ఆదేశాన్ని ఇస్తున్నాడు, సందేశాన్ని ఇస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా. అందుకే శ్రీమద్ భగవద్గీతని మనం అందరం కూడా అధ్యయనం చేయాలి. ఎక్కడ చెడు ఉన్న మొహమాటం లేకుండా, పిరికితనం లేకుండా, నా వాళ్ళు పరవాళ్ళు అనే పరాయి వాళ్ళు అనేటటువంటి వ్యత్యాసాన్ని ఎంచకుండా దాన్ని ఎక్కడికక్కడ ఖండించాలి, నిరోధించాలి. ఇదే శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తూ ఉండేటటువంటి సందేశం. దీన్ని మనం అందుకోవాలి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం. ఏమయ్యా, ఎవడైతే ఈ ఆత్మని చంపేటటువంటి వాడిగా తెలుసుకుంటాడో, ఎవడైతే ఈ ఆత్మని చంపబడుతున్నాను నేను అని భయపడుతూ ఉంటాడో, వాళ్ళిద్దరూ కూడా వాస్తవం తెలిసిన వాళ్ళు కాదు. నిజం తెలియక భ్రమలలో ఉంటాడు. నేను కదా చంపుతున్నానని వీడు, అయ్యయ్యో చనిపోతున్నాను కదా అని వాడు. రెండూ అబద్ధాలే అని చెప్తున్నాడు ఒక్కటే మాట కృష్ణ భగవానుడు. అదెలా కుదురుతుందండి అని మనకు అనిపిస్తుందేమో. వాస్తవానికి ఇవేవి కూడా కర్తృత్వము కర్మత్వము ఆత్మకు అంటనే అంటవు. ఆత్మ చేసేవాడు కాదు, ఆత్మ చేయించేవాడు కూడా కాదు. ఈ రెండూ కూడా రెంటికి కూడా కారణం ఎవరు? శరీరమా అంటే కాదు. ఎందుకంటే ఆత్మలేని శరీరం ఇవన్నీ చేయలేస్తుందండి. ఈ శరీరం కనిపిస్తుంది, ఈవేళ కదులుతుంది, మాట్లాడుతుంది, తింటుంది, అన్ని పనులు చేస్తుంది. మరి వీడే కదా కొడుతుంటా బాణం, వీడే కదా చంపుతుంటా, కాబట్టి దోషం శరీరాందా అంటే శరీరానిది కాదండి, మరి ఆత్మది. మరి ఆత్మదే దోషం అంటే ఆత్మకి కూడా ఈ దోషాలు అంటుతాయా అంటే కాదు. అసలు ఆత్మ చేసేవాడు కానే కాదు అని చెప్తున్నాడు. మరి శరీరము కాకుండా ఆత్మ కాకుండా అసలు ఎవరు కారణం? ఇవి చంపేటటువంటి ఈ బాధ్యత ఎవరు తీసుకుంటాడు? చనిపోయేటటువంటి ఈ బాధ్యతని ఎవరు తీసుకుంటారు? ఎవరికి దోషాన్ని అంటే బుద్ధి వల్ల వీడికి చంపుదామని కానీ, బుద్ధి వల్ల వాడు చావటం కానీ అవుతున్నాయి తప్ప ఆత్మ వల్ల చస్తున్నాడు వాడు, ఈ జీవుడి వల్ల వాడు చస్తున్నాడు అనేది లేదు. ఆ జీవుడి వల్ల చంపబడుతున్నాడు అది కూడా లేదన్నమాట. కాబట్టి చంపబడేవాడు కాదు ఆత్మ అని చెప్పటం వల్ల ఆత్మ శాశ్వతుడు అని అర్థమవుతుంది. ఎప్పటికీ కూడా నశించనటువంటి వాడు ఆత్మ, నిర్వికారుడైనటువంటి వాడు, శాశ్వతుడైనటువంటి వాడు ఆత్మ అని తెలుస్తుంది. అలాగే సాక్షి అయినటువంటి ఆత్మ సాక్షిగానే ఉంటుంది తప్ప కర్తృత్వము అంటదు. ఈ శ్లోకంలో చాలా ప్రధానమైన కీలకమైనటువంటి ఆత్మ లక్షణ జ్ఞానం మనకి తెలుస్తుంది. ఏమిటంటే ఆత్మకి కర్తృత్వము కానీ కర్మత్వము కానీ అంటదు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియ భగవద్బంధువులారా, అందుకే ఏ పని చేస్తున్నా విర్రవీగద్దు. నేను లేనిది ఈ పని కాదు కదా అనేటటువంటి విర్రవీగుతనం అనేటటువంటిది పనికిరాదు, అహంకారం అనేటటువంటిది పనికిరాదు. మరి ఏం పనికొస్తుంది అంటే భగవానుడి యొక్క ఆదేశం ప్రకారం నేను నిమిత్తంగా ఉండి ఈ కార్యాన్ని చేస్తున్నాను. సంకల్పము, బుద్ధి, సంస్కారము సర్వము కూడా భగవద్ ఆజ్ఞ ప్రకారమే నడుస్తుంది తప్ప నేను లేకుంటే జరిగేది ఇక్కడ ఆగిపోతుంది అనే భావన ఉంటే తీసివేయండి. ఈ శ్లోకం విన్నాక కూడా ఇంకా అలా భావిస్తే మనల్ని ఇంకా ఎవరూ క్షమించలేరు అన్నమాట. ప్రియ భగవద్బంధువులారా, సనాతనమైన భారతీయ ఆర్ష వాంగ్మయం అద్భుతమైన రహస్యాలను అందిస్తుంది. అందులో ప్రధానంగా తిలకధారణ చెయ్యటం, తులసి సేవ, తులసి మొక్కని ప్రతి ఇంటిలో కూడా బయట ఉంచుకోవటం, అదే ప్రకారంగా గో సంరక్షణ, భారతీయ గోవు యొక్క సంరక్షణ మనందరి బాధ్యత. శ్రీసేవా ఫౌండేషన్ మా సంరక్షణలో 450 గోమాతలు మా పర్యవేక్షణలో సంరక్షింపబడుతున్నాయి. గోదానానికి కానీ గోగ్రాసానికి కానీ పాల్గొవాలి అని కోరుకునేటటువంటి వారు మీరందరూ కూడా సంప్రదించవచ్చు. జై శ్రీకృష్ణ.